శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. సింహరాశి వారికి జూన్ 27 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరుండరు కదా. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పడను జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం ద్వారా తెలుపబడను. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. మీ యొక్క ఫోటో చేసి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. మీకున్న ప్రతి ఒక్క సమస్యకు కూడా గురువు గారి దగ్గర పరిష్కారం కలదండి. ఎటువంటి సమస్య అయినా కూడా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురువు గారు. మన గురువు గారి పేరు సీతారామరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959959193. చాలా నమ్మకమైన గురువు గారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. ఈ రాశికి మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క ఉత్తర 1వ పాదం జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. సింహరాశి వారికి అధిపతి వచ్చేసరికి సూర్యుడు. ఈ సూర్యుడు అధిపతిగా ఉండ సింహరాశి వారు ఎంత దగదగదగా అంటూ ఉంటారు, అట్లానే ఉంటారు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా ధైర్యంగా ఉండేటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చండి. ధైర్యాన్ని అస్సలు కూడా ఏమాత్రం కూడా తగ్గకుండా అలానే చాలా వీరు అమాయకులను కూడా చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు కానీ వ్యక్తులకి చాలా కష్టాలు, చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ, ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ సరే, ఈ రాశిలో ఇప్పుడు జన్మించినటువంటి వ్యక్తులు మాత్రము ఎక్కడ కూడా ఎంత ధైర్యంగా ఉండాలో అంతే ధైర్యంగా ఉంటారనమాట. వీరికి ధైర్య సాహసాలు చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు. సాహసోపేతమైనటువంటి పనులు కూడా వీళ్ళు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఏమైనా పని చేయాలనుకుంటే అలాంటి పని ఎవరు చేయాలన్నప్పుడు వీళ్ళు ఆ పని చేసి చూపిస్తారు. అలాంటి శక్తి సామర్థ్యం అంటే ఎవరి నుండి కూడా ఎటువంటి సహాయాన్ని కూడా ఆశించరు. సొంత కష్టంపైనే ఆధారపడి ఉంటారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనేటువంటి ఆలోచన మాత్రము వీరికి అస్సలు రానే రాదండి అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు ప్రకారము చూసుకున్నట్లయితే కనుక వీరికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే అనుకూలమైనటువంటి ఫలితాలను వీళ్ళు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. కానీ వీరికి రేపటి రోజున వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తి. ఎవరికైనా సహాయం చేయాలని చెప్పి మనస్తత్వం కూడా ఉంటుందండి. అంతేకాకుండా కుటుంబంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తులను కూడా చాలా గౌరవిస్తారు. పరువు ప్రతిష్టల గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. హార్డ్ వర్క్ అని కూడా చాలా ఎక్కువగా చేసేటువంటి వ్యక్తులు ఈ సింహరాశి వారని చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎన్ని కష్టాలు ఎదురైనా తమ యొక్క కష్టాన్ని మాత్రము అంటే నమ్ముకుంటూ ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఎన్ని సమస్యలు ఎదురైనా సరే తమ యొక్క ధైర్యంతో అధిగమిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ సింహరాశి వారికి రేపటి రోజున వీరి జీవితంలో ఎత్తుకైతే ఎదుగుతారని చెప్పుకోవచ్చండి. ఒడిదుడుకులకు ఎన్ని ఎదురైనా సరే ఆ ఒడిదుడుకులను తప్పకుండా ఎదుర్కొంటూ ఉంటారు. ఎన్ని రకాల సమస్యలు వచ్చినా వాటన్నిటిని కూడా ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు జాతకరీత్యా చూసుకున్నట్లయితే కనుక మంచి జాతకాన్ని కలిగి ఉంటారండి. వీరు చేసే ప్రతి పని కూడా నీతి నిజాయితీగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఏ పని చేసినా కూడా చాలా క్రమశిక్షణతో నిబద్ధంతో చేస్తూ ఉంటారు. వీళ్ళు గంభీరమైన వాయిస్ను కలిగి ఉంటారు. కానీ ఎదుటి వ్యక్తులు వీరిని చూసి చాలా గంభీరత్వులు అని అనుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం చాలా అమాయకులను చెప్పుకోవచ్చండి. అంతేకాకుండా ఈ రాశి జన్మించిన వ్యక్తులకి గంభీరం అనేది ఎక్కువగా ఉంటుంది. గంభీరత్వంగా ఉండేటువంటి వ్యక్తులే కానీ వీళ్ళు ఎంత గంభీరంగా ఉన్నా కూడా సరే వీరు మాత్రము సున్నితమైనటువంటి ఆలోచనలు మాత్రము కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే బంధాల పట్ల, బంధుత్వాల పట్ల చాలా అవగాహన అయితే కలిగి ఉంటారండి. అనుకూలంగా కూడా ఉంటారు. ఇక ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయని కూడా చెప్పుకోవచ్చండి. అంతేకాదండి, వీరి యొక్క జాతకంలో ఉన్నటువంటి అనేక రకాల దోషాల పైన సైతం కూడా వీళ్ళకి తొలగిపోతాయి. వీరు జీవితంలో అత్యంత ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఉంటారు. వీరి యొక్క జాతక రీతి చూసుకున్నట్లయితే
వీరికి అంటే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా వీరికి ఉంటుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటన్నిటిని కూడా ఎదుర్కొని ముందుకైతే సాగిపోతూ ఉంటారు ఈ రాశివారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు కూడా ఉంటాయి. వాటిని కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అంటే సమస్యలు, ఒడిదుడుకులు ఎన్ని ఉన్నా సరే వాటన్నిటిని కూడా వీళ్ళు ఎదుర్కొని ముందుకైతే సాగిపోతూ ఉంటారు. కష్టాలు ఎన్ని ఉన్నా కష్టానికి అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే కష్టానికి ఏమాత్రం కూడా భయపడరని చెప్పుకోవచ్చు. అతిగా ధైర్యవంతులని కూడా చెప్పుకోవచ్చు. చాలా ధైర్యం అనేది వీళ్ళలో ఉంటుంది. ఈ వ్యక్తులకి ఇక వీరికి ఎన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుందంటే చెప్పుకోలేమండి. ప్రతికూల పరిస్థితులను తొలగిపోతాయి, అనుకూల పరిస్థితులు పెరుగుతాయన్నమాట. జాతకంలో ఉండేటువంటి చెడు దోషాలు ఈ సమయంలో తొలగిపోతాయి. ఎవరికి కూడా తెలియనటువంటి 6 లక్షణాలు ఏమిటి ఈ సింహరాశి వారికి అనేటువంటిది తెలుసుకుందాము. ఈ రాశి వారికి చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే ఉన్నాయండి. అంటే ఎవరు కూడా ఊహించని విధంగా వీరికి అనుకూలమైన పరిస్థితులు అయితే వస్తున్నాయి. అలానే ఈ రాశి వారిని ఎవరైనా నమ్ముకుంటే గనుక ఖచ్చితంగా వారి నమ్మకాన్ని నిలబెడతారు. ఎంత కష్టమైనా ఎంత ఒడిదుడుకులైనా నమ్మకంగా ఉంటారు. అంటే వీరిని ఒక్కసారి ఎవరైనా నమ్మితే చాలు ఇక ప్రాణమైన ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారు ఎవరినైనా ఒక్కసారి ప్రేమించినా సరే వీరి ప్రేమను తట్టుకోలేము. అయితే వీరిని ప్రేమించి మర్నాడే అంటే వారి నుండి ఎవరైనా విడిపోవాలని చూసినా సరే వీరు మాత్రం తట్టుకోలేరు. అంటే ఎందుకు మేము ఈ అనవసరంగా వీరిని ప్రేమించాం అంటే విడిపోకుండా ప్రేమిస్తూ ఉన్నారు. అనవసరంగా వీరిని ప్రేమించి తప్పు చేశాం, వీరితో మాట్లాడి తప్పు చేశాం అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. అంత గొప్పగా ఉంటుందన్నమాట వీరి ప్రేమ. ఒక్కసారి వీరిని ప్రేమిస్తే కనుక ఇక ఆ ప్రేమ నుండి తప్పించుకోవడము అనేది చాలా అసాధ్యమని చెప్పుకోవచ్చండి. వీరు అంతటి గట్టుకులను కూడా అంత మొండిగా అంత గట్టిగా ఉంటారని చెప్పవచ్చు. పట్టుదల కూడా చాలా ఎక్కువగా అనుకున్నది సాధించేంత వరకు కూడా అస్సలు నిద్రపోరని మనస్తత్వం కలవారండి. అలానే వీరి ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో అంతే మంచిది చేయాలి అని చూస్తూ ఉంటారు. అంటే ఎవరికైనా డబ్బు పరంగా సమస్యలు ఉన్నా, డబ్బు పరంగా ఏమైనా సమస్యలు ఇంకా ఒడిదుడుకులు ఉన్నా సరే వాటి నుండి కూడా వీళ్ళు విముక్తిని పొందడం కోసం చాలా రకాల ప్రయత్నిస్తూ ఉంటారనమాట. డబ్బు పరంగా ఏ సమస్యలు ఉన్నా సరే వీరు ఆ యొక్క సమస్యలు అన్నిటినీ కూడా వీరు తీర్చడానికి ముందుకైతే వస్తూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు ఎవరికి ఆపద వచ్చినా కూడా వీరికి స్వయంగా ఆపద వచ్చినట్లుగా కూడా వీరు బాధపడుతూ ఉంటారు. ఎదుటివారి వ్యక్తులను ఆపద నుండి ఆదుకోవడానికి వీరి యొక్క ఖచ్చితంగా ఇక ఈ రాశి వారైతే అంతకంటే అంతకు మించి వ్యక్తులైతే చూడడానికి గంభీరంగా కనిపించినప్పటికీ వీరు మాత్రము చాలా అందరి మంచి కోరుకునేటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చండి. ఇక అలానే ఆపదలో ఉండే వారిని ఆదుకుంటూ ఉంటారు. సింహరాశి వారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయండి. వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులే కాకుండా వీరు కూడా సహాయాన్ని పొందుతూ ఉంటారు. అంటే వీరు మీ యొక్క స్నేహితుల నుండి కానీ లేదా మీ యొక్క బంధువుల నుండి కానీ అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలానే మీకు చుట్టూ ఉన్నటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయి. ఆర్థికపరమైన సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి. గ్రహాలు కూడా మీకు చాలా వరకు అనుకూలించి మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాయని చెప్పుకోవచ్చండి. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులని అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరికి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. గ్రహాలు కూడా అనుకూలించి వీరికి ఉన్నటువంటి దోషాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సమయంలో మాత్రము వీరికి అంటే మంచి జరగబోతుందని వీరు ఎవరికైతే మంచి చేశారో అలా మంచి జరుగుతుంది. పిల్లలతో సానుకూలంగా ఆడుకుంటారు. ఉద్యోగస్తులైతే ప్రశాంతంగా లైఫ్ని ప్రశాంతంగా మీ లైఫ్ అనేది సాగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అయితే రాబోతున్నాయి. గట్టిగా కష్టపడితే అంత హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా మంచి ఫలితం అయితే మీకు దక్కుతుందని తెలుసుకోవచ్చు. ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం బాగా కనిపిస్తుందండి. మరి తెలుసుగా అండి సింహరాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మరి కొంతమందికి మన వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.